బాబు రౌడీ గుడ్డాండు బాబు ధర్మసాయిని బాబు గుడ్డాండు బాబు నువ్వా బుల్లాడా ఏమా పెద్ద రౌడీస్ లో బతికావు మాలాంటి రౌడీస్ బాగా తయారు చేసావు ఏంటి నువ్వేంటి గుడ్డేళ్ళు అడుకుంటున్నావు ఏం చేయను బుల్లాడా నా పరపతే నా మీద దెబ్బతీసింది ఎవరి జేబుల్లో పర్సులు కొని నన్నే పట్టుకుంటున్నారు ఏదో అలవాటుగా జేబులు కొట్టేసినా అందులో ఏమీ ఉండడం లేదు మావా నువ్వు తయారు చేసిన రౌడీస్ ని నేను వ్యాపారం చెప్తాను చేస్తా అదేం లాభం లేదు బుల్లాడా పోలీసు వాడికి అన్ని వ్యాపారాలు ఉడిపోయి ఆయాసం మనం వేస్తే చాలండి ఇప్పుడే కదండి కొన్నాను 250కి ఈ చీర కడు షిఫాన్ చీర కమన్ ఇప్పు ఏడా కంపు ఇంటిమేట్ సెన్స్ అయితే పుస్తక మీసా 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 గివ్ ది వాచ్ ఇది స్మగుల్డ్ వాచ్ కాదు ఇండియన్ వాచ్ హెచ్ఎంటి వాచ్ వాయిస్ మీరేం చేస్తున్నారు ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్నారు అంటే 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 అనమాట ఏమిటి అలా భయపడుతున్నారు భయం డ్రెస్ మీ పదండి పోలీస్ స్టేషన్ ఈ వాచ్ అక్కడే ఇస్తాను ఏమండి గట్టిగా రవ్వకండి కావాలంటే నా దాంట్లో సర్వ్ షేర్ చేస్తాను ఇలాండి చూడండి మిమ్మల్ని చూస్తే నిజం చెప్పాలనుంది ఈ వేషం అవునండి ఇలాంటి వేషాలు వేసి మాలాంటి వాళ్ళని బాధ పెట్టాలా మీ ఉద్దేశం అది కాదండి అవసరాలకు మించి విలాసాలు పెంచుకుంటున్న పెద్ద మనుషులకు బుద్ధి చెప్పాలని తప్ప మీలాంటి వాళ్ళని బాధ పెట్టాలని మాత్రం కాదు చూడండి ఈ రోజు నుంచి అయినా మనిషిగా మంచిగా బ్రతకడం నేర్చుకోండి వస్తాను చిన్నబాబు గారా ఎప్పుడు వచ్చారు వెంకయ్య నాన్నగారు ఎక్కడ అయ్యగారు చంద్రశేఖరం గారు ఎస్టేట్కి వెళ్ళారు బాబు చంద్రశేఖరం గారు ఎస్టేట్ అవును బాబు ఎస్టేట్ బాధ్యే గాని యజమాని మారారుగా అయ్యగారు తప్ప అక్కడ అందరూ కొత్త వాళ్ళే రాత్రి పగలు అక్కడే ఉంటున్నారు రండి బాబు వస్తాలే అక్కడికే వెళ్ళి నాన్నగారిని చూసి వస్తాను చంద్రశేఖరం గారి ఎస్టేట్ హలో హలో సోనీ డియర్ నీ వెకేషన్ ఎలా గడుస్తుందమ్మా ఫైన్ డాడీ ఐ ఎంజాయింగ్ మై సెల్ఫ్ మా ఫ్రెండ్ పాలవగ్రాజ్ గారి అబ్బాయి విజయానంద్ నిన్ను చూడడానికి వస్తున్నాడు వాట్ నన్ను చూడటానికా యు మీన్ బ్రైడ్ గ్రూమ్ పెళ్లి కొడుకా అవును నేను వచ్చే వరకు జాగ్రత్తగా మర్యాద చెయ్యి రామయ్య గారితో చెప్పి ఆయనకి కావలసిన ఏర్పాట్లన్నీ చేయించు డోంట్ వరీ డాడీ అతనికి బాగా మర్యాద చేస్తాను అయితే అమ్మాయి గారు పొప్పను త్వరగా పెట్టిస్తారన్నమాట ఏమిటే మీ డాడీ అనేది ఏమిటా ఒక పెళ్లి కొడుకుని వెతికి పెట్టాడు ఆ పెద్ద మనిషి అర్జెంటుగా ఇక్కడికి ఇప్పుడు దిగుతున్నాడు కాదా కాదా సార్ ఎక్కడికి వచ్చావురా నేను లేనప్పుడు ఆ పెళ్లి కొడుకు వచ్చాడా అమ్మాయి గారు వాడికి పంగనామాలు పెట్టేస్తారు అయ్య గారు నా ఉద్యోగం పీకేస్తారు పదరా నాన్న బాబు ఎప్పుడు వచ్చావు బాబు ఇప్పుడే నాన్న బాగున్నావా బాగున్నాను చూడు నేను అర్జెంట్ పని మీద బజార్ వెళ్తున్నాను నువ్వు వెళ్ళి మన ఇంట్లో కూర్చో అలాగే నాన్న ఫోన్ చేసావా చేశాను ఎప్పుడు ఫోన్ చేసావో ఏమిటో కాస్త కాఫీ అయినా తాగు రే రంగయ్య అబ్బాయి గారు మంచి కాఫీ ఇవ్వు ఏమిటే ఎవరిని పెళ్లి చేసుకోక ఏం చేస్తావు ఏ చిన్నవాడు మన సోని మనసు దోచుకొని ఉంటాడు లేవే అవును దోచుకున్నాడు నా వెంట పడి నన్ను దర్శించుకున్నాడు నేను కారులో వెళ్తున్నా అతను మోటార్ సైకిల్ వచ్చాడు ఇడియే అన్నా అన్నాడు షటప్ అన్నా థ్యాంక్ యూ అన్నాడు ప్రేమకి అంత అందమైన ప్రారంభమే ఇంతకీ ఆ చిన్నవాడు ఎలా ఉంటాడే ఎలా ఉంటాడా తెల్లని వాడు
పద్మనయనంబులవాడు, 9 రెక్కల్లాంటి నల్లని జుట్టు, బ్యూటిఫుల్ లిప్స్టిక్ వేసినట్టు ఎర్రటి పెదాలు, వాటి మీద ఎప్పుడు చిరునవ్వే. నా గురించే కలవరిస్తున్నట్టున్నారు. మీరా? నేనే. మీరు మీ పేరే నాన్న? ఎగ్జాక్ట్లీ. నా పేరు మీకెలా తెలుసు? మా సోని మీకోసం ఎదురు చూస్తుందండి. ఇది చూసారా, మనసులో ఆలోచన రాగానే Please excuse me for a moment. Tony, your fashion fantastic. Shut up. Hey, మోటార్ సైకిల్లో నా వెంట పడి ఏడిపించానని చెప్పానే ఈ పాలవంక రాజాయే. రాధా, నువ్వు వెళ్ళి నాన్నగారి గదిలో విసికి ఉంది, తీసుకురా. భలేచూడి దండాలు బాబు, దండాలు. రాజా విజయానందం బాబు గారు వస్తున్నారని. అవరే బాబు, పాలవక్ రాజా గారు మీరు వస్తున్నారని మా పెద్దయ్య గారు బొంబాయి నుంచి ఫోన్లో చెప్పారు బాబు. బాబు, రాజకుమారులు మీరు పెళ్ళాటం మా చిన్నమ్మ గారు అదృష్టం అంటే తప్పు లేదు బాబు. ఏమిటి, మీ చిన్నమ్మ గారిని పెళ్లి చేసుకోవడానికి రాజా గారు? అయ్యో బాబు, ఇంతసేపు రాజా విజయానందం గారిని నిలబెట్టి మాట్లాడుతున్నారని తెలిస్తే నా ప్రాణాలు తీసేస్తారు బాబు. చిన్నమ్మ గారు మీరు కూర్చోండి బాబు, కాదు తీసుకుంటాను, మీరు అడుగుతారు. రాజా విజయానంద్. సోనిడియో, మామగారు ఎక్కడ? మామగారా? అదే మీ నాన్నగారు. ఇప్పుడు వచ్చేస్తారు. అందాక నన్ను మర్యాద చేయమన్నారు. ప్లీజ్ హ్యావ్ విస్కీ. విస్కీ? అన్నాన్ని చూసి మత్తెక్కటం చేత కాని వాడికి ఆట విడుపు ఈ విస్కీ. నో థ్యాంక్ యూ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఆల్ రైట్. సోనీ, మీ బాయ్ ఫ్రెండ్ మంచి రసికుడేనే. ఏడ్చాడు, సచ్చు కవిత్వం పుచ్చు నవ్వును. ఏ చాలా సీరియస్ గా లవ్ చేస్తున్నాడే. ఆనంద్, సోనీ, ఆనంద్, మనం ఇద్దరం ఇలా కలుసుకుంటాం. నాకెంతో ఆనందంగా ఉంది. నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. సోనీ, హాయిగా ఏకాంతంగా కలుసుకుంటే ఎంత బాగుంటుంది. Oh, it's a fantastic idea. Really? It's done. Promise? Promise. Oh, Sony. Dear. Oh, beautiful. గులాబీ లాంటి అమ్మాయికి హృదయపూర్వకమైన ప్రేమ కనుక అరవిచ్చిన గులాబీలు. కోరగానే వచ్చారు. గులాబీలు ఎందుకు? ఇజ్ ఇట్ రియలీ? ఓ సోనీ. సారీ రాజా గారు, మీ ఏకాంతానికి మేము భంగం కలిగించాం. Are we disturbing you? Roadside Romeo. Down, down. Roadside Romeo. Down, down. Roadside Romeo. Down, down. Roadside. థ్యాంక్ యూ వెరీ మచ్. Mr. Anand, please. Mr. Anand, please. Hey, రాజా గారిని రోడ్ సైడ్ రోమియోని అవమానించారు. నాన్నగారు తెలిస్తే ఏమవుతుందో. పాపం అతను ఎంతో బాధపడుతున్నాడు. ఎవరండి బాబు రౌడీ? నీ పర్మిషన్ ఉంటే కొన్ని చేస్తాం. తొందరగా
విసుకేదిరా? లేదు గురు, నీతోడు లేదా? వారి దగ్గర విసుకు ఎక్కడి నుంచి వచ్చింది? షిప్ రాలేదు గురు. ఎవరు ఆడి సంగతి నీకు ఎందుకు గురు? నా వ్యాపారం పాడు చేయ గురు. నోర్మల్ బే. ఎవరు మీరు? నా దగ్గర లేవు గురు. పైకి వెళ్ళి మధ్య చేద్దాం. పదండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దిగిపెట్టి వస్తాను. పర్వాలేదండి. పదండి. ఎవరండి రౌడీ? నువ్వు రౌడీ? నేనా? నా దగ్గరతో గొడవ జరిగిపోతాయి. ఆనాడు మీ మనసు నొప్పించాను. నొప్పి భరించటం ఈ మనసు కలవాటి. మీ పేరు విజయ్. గీత, నువ్వు గౌరవంగా బ్రతకాలని తాపత్రయపడుతున్నావు. పగ సాధించాలని మీరు ఆరాటపడుతున్నారు. మా ఇల్లు మీ దగ్గరలోనే ఉంది. వస్తా. నాన్న, చూడమ్మా, నువ్వు తరచూ నా దగ్గరికి వస్తుంటే మంచిది కదా. ఏ నాన్న? ఏం లేదమ్మా, ఏం లేదు. ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా. చూడమ్మా, ఆ వేణుగోపాల్ కొడుకు విజయ్ నా గురించి తరచూ వస్తుంటాడు. నువ్వు నా కూతురు అని తెలిస్తే వద్దు వద్దు, ఆ ఆలోచన నేను భరించలేను. నా పాపం నిన్ను బలి చేస్తే నేను బ్రతకలేనమ్మా, నేను బ్రతకలేను. విజయ్ని నేను ఇదివరకే గుర్తుపట్టాను. అమ్మా, అవును నాన్న, నీకోసం రావడం 1-2 సార్లు చూశాను. అతనెవరు, ఎందుకు వస్తున్నాడో కూడా ఈ మధ్య తెలుసుకున్నాను. నాన్న, నీ నీడని చూసి నువ్వే భయపడుతున్నావు. అతని గురించి నువ్వేం భయపడకు నాన్న, నువ్వేం భయపడకు.